యాక్చువల్లీ మల్లెల తీరం సినిమాలో మీకు చాలా అప్లాజెస్ వచ్చాయి. డైరెక్టర్ చాలా మంచి పాయింట్ని తీసుకొచ్చాడు అనే ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కరికి. బట్ కమర్షియల్గా సినిమా అంతగా సక్సెస్ అవ్వాలన్నప్పుడు సో నెక్స్ట్ మూవీకి మీరు తీసుకున్న ఎక్స్ట్రా కేర్ ఏంటి? ఒక మనసుకి అంటే మల్లెల తీరంలో అద్భుతమైన సబ్జెక్ట్ అండ్ డైరెక్టర్ వైజ్ మీకు 100% మార్క్స్ పడ్డాయి. బట్ కమర్షియల్గా ఇంకా ఏదో కావాలి, కమర్షియల్ సక్సెస్ కాలేదంటే ఇంకా సంథింగ్ ఏదో చేయాలి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు దీనికోసం ఎక్స్ట్రా ఏమైనా ఎఫర్ట్ ఒక మనసుకి మీరు ఎస్పెషల్ చేసిన ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏంటి? ఒకటండి, మల్లెల తీరంలో నాకు అనిపించిన అతిపెద్ద డిఫెక్ట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా, నేను ఆడియన్ సినిమా అయిపోయిన తర్వాత, దట్ వాజ్ మేడ్ విత్ ఎ వెరీ షూ స్ట్రింగ్ బడ్జెట్, చాలా తక్కువ. ఆ సినిమాలో ఇంకొక మేజర్ డిఫెక్ట్ ఏంటి అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కంటెంట్ వైజ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ద వే ఐ పోర్ట్రేట్ దివ్యాస్ క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్, కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా లోగా ఉంటుంది, వెరీ లో కోఎఫిషియంట్. దట్స్ ఎ హ్యూజ్ డిఫెక్ట్ విచ్ ఐ కరెక్టెడ్ ఫర్ దిస్ ఒక మనసు ఈజ్ లైక్ ఏ బ్రిలియంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ హ్యావ్స్ ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఎమోషన్ మోర్ దాన్ ఇట్స్ మ్యూజికల్గా కానీ, ఐ మీన్ విజువల్ వైజ్ కానీ, క్యారెక్టర్స్లో ఉన్న కెమిస్ట్రీ వైజ్ కానీ, వేర్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. దట్స్ అ డిఫరెన్స్. ఓకే, వెల్ మరి సంధ్య క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అట్ ద సేమ్ టైం సూర్య క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందని మీరు చెప్పారు ఆడియో లాంచ్లో. సో సూర్య క్యారెక్టర్కి నాగశౌర్య అనే ఎందుకు అని మీరు ప్రిపేర్ చేస్తారు? నాగశౌర్య అండి, ఇప్పుడు అంటే సమ్వేర్ యూనో నిహా వచ్చింది, ఊహించుకుంటానికి వెళ్తే ఉన్న కొత్త అబ్బాయికి వెళ్ళొచ్చేమో, కానీ వీ డోంట్ హ్యావ్ దట్, ఫైండింగ్ అనదర్ గాయ్ ఈజ్ డిఫికల్ట్. సో ఉన్న వాళ్ళు శౌర్య రియలీ ఫిట్స్ ఇన్ టు ద క్యారెక్టర్. He has an attitude అండి, the guy has some, అంటే he's a brilliant actor basicalగా. He has it, అంటే every actor carries some kind of attitude కదా. నాకు అతనిలో ఉన్న యాటిట్యూడ్ సూర్య క్యారెక్టర్కి షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా సినిమాలో శౌర్య క్యారెక్టర్కి, సూర్య అనే క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ షేడ్స్. ఈ సంధ్య క్యారెక్టర్ కన్నా సంధ్యాది ఒక ఐ మీన్ యూని లేయర్ కింద ఉంటే వన్ స్టాండ్, బట్ దిస్ గాయ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్. ఆ వేరియేషన్స్ చూపించగలిగే ఇన్డెప్త్ మనిషి కావాలనిపించింది. దెన్ వెళ్ళి నరేట్ చేస్తాను తనకి. అండ్ యాజ్ నేను ఆడియో ఫంక్షన్లో చెప్పినప్పుడు కూడా చెప్పినట్టే అది ఫ్యాక్ట్ ఏంటి అంటే, వెన్ ఐ నెరేటెడ్ హిమ్ హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అబౌట్ ది స్క్రిప్ట్. హీ సెడ్ నేను ఒక్క 10 నిమిషాలు నరేట్ చేస్తానని వెళ్ళాను నేను తనకి. ఐ వాజ్ రిలక్టెంట్ బికాజ్ నాకు నరేషన్స్ అంటే నరేట్ చేయడం చాలా బోర్. ఐ డోంట్ నో, కానీ ఒక 10 నిమిషాలు ఓకే పైన చెప్పేసి వచ్చేస్తాను అని చెప్పి. అంటే ఈ ఇండస్ట్రీలో దే టాక్ అబౌట్ పాయింట్, ఏంటి సినిమా క్రక్స్ లైన్ చెప్తాం అనేది. సో సరే నేను కూడా అదే ఐ విల్ యూజ్ ద లాంగ్వేజ్, లైన్ చెప్పేస్తాను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి. బట్ one entire night we have spent on this narration. I met him 9 o'clock in the Novotel and morning 4 o'clock we did the thing. మొత్తం ఎందుకు అంత లాంగ్ నరేషన్ తీసుకున్నాను అంటే ఇట్ ఈస్ హిజ్ ఇన్వాల్వ్మెంట్. షౌర్య వాజ్ సో గాట్ ఇన్వాల్వ్డ్. తను ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడో నేను దాన్ని ఇంకా ఎక్సైటెడ్గా చెప్తున్నాను నరేషన్ని. ఆన్ స్పాట్ ఐ వాజ్ జస్ట్ elaborating the entire thing and I was narrating him. So it went terrific narration. Actually our narration has given me more than Nihaki ఇన్ని గంటలు చెప్పాను, నిహాకి కూడా 3 hours 4 hours చెప్పాను, నరేట్ చేశాను. బట్ మోర్ తినికి చెప్పినప్పుడు మటుకు నేను ఎక్సైట్ అయ్యాను శౌర్యకి చెప్పినప్పుడు మటుకు. సో మీకు ఆల్మోస్ట్ ఇంకప్పుడే మొత్తం రివైండ్ అయిపోయింది, ఏం చేద్దాం ఎక్కడ చేస్తాను, ఎలా చేస్తున్నాను, ఎవ్రీథింగ్. సో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి సార్. అంటే రెగ్యులర్ ఫార్మాట్ కాదు. మీ మూవీస్ చూసినప్పుడు మాకు అంటే మీ ఇంతకుముందు మూవీస్ చూసినప్పుడు, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు, సో రామరాజు గారి సినిమా అంటే అది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక నాకు తెలిసి ఫ్యామిలీ అంతా చూడొచ్చు అనే ఫీలింగ్తో ఉంటుంది. బట్ ఈ సినిమాలో లైక్ హగ్స్ కానీ కిసెస్ కానీ కొంచెం ట్రైలర్లో ఉన్నాయి. సో ఈజ్ ఇట్ ద సబ్జెక్ట్ వైజ్ లేదంటే ఒక కొత్త యంగ్ జనరేషన్లో వస్తున్న మూవీ కాబట్టి?